బీజేపీ పార్లమెంటు కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో కూడా యూనివర్సిటీ విద్యార్థులకు బడ్జెట్ పై అవగాహన కల్పించే దిశగా సదస్సులను ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైన పేదల బడ్జెట్ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం 58,000 కోట్ల రూపాయలను అందించిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ 3 లక్షల కోట్ల రూపాయలతోటి పారిశ్రామిక వాడల అభివృద్ధికి, రహదారుల నిర్మాణం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా స్కిల్ హబ్ల ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందించడంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. మచిలీపట్నం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం హార్బర్ నిర్మాణం, మెడికల్ కాలేజీ ఏర్పాటు, రైల్వే స్టేషన్ ఆధునీకరణ కోసం 100 కోట్ల రూపాయల నిధులను వెచ్చించడం జరిగిందని, పేదలకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు మంగళగిరి ప్రాంతంలోని 1800 కోట్ల రూపాయలతో ఏఐఎమ్స్ హాస్పిటల్ నిర్మాణం కూడా చేపట్టారని తెలిపారు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసల రహదారిగా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని, కృష్ణా జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని తెలియజేశారు. ఉదయం కృష్ణా యూనివర్సిటీ నందు మేధావులు మరియు విద్యార్థులతో మన రాష్ట్ర మరియు దేశ బడ్జెట్ గురించి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ గాంధీ అంగడాల సతీష్ పోతిరెడ్డి, కృష్ణ కారంత్, అయోధ్య రామయ్య, అభినందన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వెరీ గుడ్. అలాగే సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి కూడా వాళ్ళకి వడ్డీ పైన వచ్చేటటువంటి ఆదాయం పైన ఇదివరకు 50,000 ఉంటే వడ్డీ పడేది అనమాట, ట్యాక్స్ పడేది. ఇప్పుడు దాన్ని 1,00,000 రూపాయలకి పెంచడం జరిగింది. అలాగే వారు ఖర్చు పెట్టుకునేటువంటి ఎక్స్పెన్సెస్తో అంటే ఏదైతే డబ్బు ఉంటుందో దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం జరిగింది. ఇదే కాకుండా పట్టణాలలో మధ్యతరగతి ప్రజలు వారు తమకి నచ్చినటువంటి సొంత గృహాలు, ఇప్పటికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మన రాష్ట్రంలోనే చూసుకుంటే దాదాపుగా 24 లక్షల ఇళ్ళని కట్టివ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3,20,000 ఇల్లు, అలాగే పట్టణ ప్రాంతాల్లో 21 లక్షల ఇల్లుని కట్టడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 1,80,000 రూపాయలని ప్రభుత్వం సహకారాన్ని అందిస్తోంది ప్రజలకి. ఇది కాకుండా పట్టణాల్లో ఇప్పుడు 1 లక్ష ఇళ్ళ కోసం అని చెప్పని 15,000 కోట్ల రూపాయలని స్వయం 2.0 అనే పథకం ద్వారా కూడా మధ్యతరగతి వారికి ఊరటనిచ్చే విధంగా, సొంత ఇంటి కళలని సరసమైన ధరలకు ఇచ్చే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా అదే పనికి సంబంధించి చాలా ఇతరత్ర రకమైనటువంటి మనకి అంటే చూస్తే స్లాబ్లను నిర్ణయించడం జరిగింది. ఈ బడ్జెట్ను చూస్తే సహజంగా కేంద్ర ప్రభుత్వం ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా ఎంత బాగా ఉన్నా కూడా రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి. లేదా కొన్ని వర్గాల ప్రజలు, ఉదాహరణకి వ్యాపారానికి సంబంధించిన వారు, లేదంటే పేదలు, ఏదో ఒక రంగం వారైనా సరే అసంతృప్తిగా కొద్దిగా వారిని వెలుగుచ్చే అవకాశం ఉంటుంది. కానీ నాకు తెలిసినంత మటుకు ప్రజలందరూ అనుకుంటున్నట్టుగా ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది రాజకీయ పార్టీల నోర్లు కూడా మూతలు పడించే విధంగా ప్రవేశపెట్టిందని ప్రజలందరూ అనుకున్నారు. ఎందుకంటే మీరు చూస్తే ఏ ఒక్క రంగానికి సంబంధించిన ప్రజలు కూడా అసంతృప్తిగా లేరు. అటు పేదల రూపాయల అపనహస్త అంటే సహకారంగా అది గ్రాంట్స్ రూపంలో కానివ్వండి, ప్రాజెక్టుల రూపంలో కానీ ఇవ్వడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు విశాఖకు వచ్చినప్పుడు చూసాము 2 లక్షల రూపాయలు ప్రాజెక్టులని వారి ప్రారంభించడం జరిగింది. ఇదే కాకుండా ట్యాక్స్ డెవల్యూషన్ కింద 2024-25 బడ్జెట్కి చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి పన్నుల వాటా కింద 52,017 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి, అంటే హైయెస్ట్. మనం చూస్తే కనుక అందరూ రాష్ట్రాలకి ఏం చేస్తుందని చెప్పని ఒక ప్రశ్న వేయడానికి ముందు అసలు ఏం చేస్తున్నామో తెలుసుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే సగం మిడిమిడి జ్ఞానంతో కామెంట్స్ చేసేటటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. వారందరూ కాకుండా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. 2004 నుంచి 2009-14 మధ్య చూస్తే అంటే 12వ ఆర్థిక ఫినాన్స్ కమిషన్, 12th ఫినాన్స్ కమిషన్ ఉన్నప్పుడు
రాష్ట్రాలకి కేంద్రం ఇచ్చే వాటా కేవలం 30% ఉండేది. తర్వాత 13th ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు 32% అయింది. అదే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దాన్ని 42%, మొన్న 14th ఫైనాన్స్ కమిషన్ కి 42% చేశాము. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ 41%. అంటే ఆ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 2024-25లో కేవలము పన్నుల ట్యాక్స్ డెవల్యూషన్ కిందనే 52,000 crores ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటాం, అంటే మౌలిక పారిశ్రామిక వాడల్ని అభివృద్ధి చెందడం కోసము, వివిధ రకాల ప్రాజెక్టులు కట్టడం కోసము ఈ బడ్జెట్లో 30,000 కోట్లకు పై కేంద్రం ఆంధ్రప్రదేశ్కి సహకారం అందించింది. ఇది ఇతర సంక్షేమ పథకాలకు ఇచ్చేవి కాకుండా నేను చెప్తోంది. గడిచిన 10 సంవత్సరాల్లో మనం చూసుకుంటే 3,20,000 కోట్లకి పైగా ట్యాక్స్ డెవల్యూషన్ కింద రాష్ట్రానికి కేంద్రం సహకారాన్ని అందించింది. అలాగే మరొక 3.5 లక్షల కోట్ల రూపాయలు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇచ్చింది. ఇవన్నీ కాకుండా ఇందా చెప్పినట్టు 1,25,000 రోడ్లకని, రైల్వేకి ఇప్పుడు 80,000 కోట్లు జరుగుతున్నాయి. సాగరమాల కింద మచిలీపట్నం కూడా బెనిఫిట్ పొందింది. ఈ రాష్ట్రం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. మరింతగా కూడా, ఎందుకంటే వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అనే లక్ష్యంతో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలు మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము నెరవేర్చుకునే క్రమంలో దాదాపుగా భారతీయ జనతా పార్టీ 90% వచ్చేసింది. ఇంకా అతి తొందరలోన మిగిలిన 10% అవి కూడా సంస్థాగతంగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది. రాష్ట్రానికి అభివృద్ధిని చేకూర్చే క్రమంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజలందరూ కూడా అటు నరేంద్ర మోదీ గారి నాయకత్వం పైన నమ్మకాన్ని ఉంచి 3వసారి కూడా మళ్ళీ బలమైనటువంటి మెజారిటీతో మా ఎన్డీఏ ప్రభుత్వానికి అభిమానం చూపించారు. రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలతో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. దీన్ని ముందు తీసుకుంటూ ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా భారత్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. మరింతగా అవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ ధన్యవాదాలు.